హలో అండి, నేను మీ డాక్టర్ అనుష కంటి మహంతి, గైనకాలజిస్ట్, కిమ్స్ కరల్స్, విశాఖపట్నం. సో బేసికలీ ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ అని ఎవరిని అంటామంటే మోర్ దెన్ 35 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్న విమెన్కి ప్రెగ్నెన్సీ కనుక వస్తున్నట్లయితే దాన్ని ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ అని అంటాం. సో వీళ్ళలో వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది, బికాజ్ AMH లెవెల్స్ తగ్గుతుంది, ఫర్టిలిటీ ఛాన్సెస్ తగ్గుతుంది. సో ఇన్ కేస్ ఫర్టిలిటీ కనుక ఓకే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఈజ్ మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఆర్ ఎల్స్ ప్రీటర్మ్ బర్త్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అవుతూ ఉన్నట్లయితే కనుక వీ హ్యావ్ టు చెక్ ఫర్ జెనెటిక్ స్క్రీనింగ్. వై? బికాస్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉండొచ్చు, లైక్ డౌన్ సిండ్రోమ్, పటావ్ ఆర్ ఎడ్వర్డ్ సిండ్రోమ్, ఇట్లాంటి కొన్ని క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా NT స్కాన్ విత్ డబుల్ మార్కర్ టెస్ట్ అండ్ ఫ్యూ అదర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి GDM అంటే జెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్ ఆర్ మనకి BP హై అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో ఏం చేస్తామంటే రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ అల్ట్రాసౌండ్ త్రూగా అండ్ డాప్లర్స్ త్రూగా మనం బేబీని మానిటర్ చేసుకొని జెనెటిక్ స్క్రీనింగ్స్ చేసుకొని క్లోజ్గా మానిటర్ చేయడం వలన ప్రెగ్నెన్సీ అనేది హెల్తీగా ఎండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.